నమస్తే జనమనం కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. విఘ్నాలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. తలచిన పనులకు విఘ్నాలు కలగకుండా ఉండేలా చూడాలని వేడుకుంటాం. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తాం. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన పూజ వినాయక చవితి. భాగ్యనగర వైభవానికి ప్రతీక ఈ వినాయక చవితే. వీధి వీధిన కొలువుదీరిన గణపతులే ఇందుకు నిదర్శనం. మరి భాగ్యనగరానికి ఇంత జోష్ను తీసుకొచ్చే ఈ పండుగ వెనుక కనిపించని కార్మికుల కష్టం కూడా ఉందా? రంగుల ప్రతిమలు తీర్చిదిద్దే కళాకారుల బతుకు చిత్రం ఎలా ఉంది? రండి శోధిద్దాం ఇవాల్టి మన జనమనంలో. వినాయకుడు అందరికీ ఫేవరెట్ గాడ్. భాగ్యనగర సాంస్కృతిక ప్రతీకానికి ఒక నిలువెత్తు నిదర్శనం. అన్ని మతాల మధ్య సామరస్య నెలకొల్పే సత్తా కేవలం ఆ గణనాథునికి మాత్రమే ఉంది. భాగ్యనగరం ఇన్నేళ్లైనా కూడా పరమత సహనంతో అలరారుతోందంటే కేవలం ఆ బొజ్జ గణపయ్య మహిమే. మరి అడిగిన వెంటనే వరాలిచ్చే బొజ్జ గణపయ్యను తయారు చేయడం ఒక కళ. అది 6 నెలల ముందు నుంచే మొదలైపోయింది. ఇది భాగ్యనగర భక్తి భావానికి ఓ ప్రతీక. తెలుగు వాళ్ల ఆధ్యాత్మిక సంబరం. విఘ్నాలకు ఆదిదేవుడైన గణపతిని మనసారా పూజించే పండుగ. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి పాల్గొనే ఓ వేడుక. భాగ్యనగర సాంస్కృతిక సౌరభం గుబాళింపులకు ఓ నిఖార్సైన నిదర్శనం. ఒకే ఒక్క పండుగ అన్ని మతాల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తుంది. అందరి మధ్య ఒక ఆత్మీయ ఆధ్యాత్మిక బంధాన్ని ముడివేస్తుంది. 9 రోజుల పాటు జంట నగరాలు గణేష్ మండపాలతో కళకళలాడిపోతాయి. వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు జంట నగరాల్లో ఎంతో సంబరం, ఎంతో సందడి. పండుగలు మన మధ్య సామాజిక బంధాన్ని మరింత పెంచుతాయనటానికి గణేష్ నవరాత్రులే ఒక ఉదాహరణ. రకరకాల వెరైటీ గణనాథులతో ఊరు వాడ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. 9 రోజుల పూజల తరువాత గణనాథుడి నిమజ్జనానికి కూడా అంతే సంబరంగా తరలి వెళ్తారు. బొజ్జ గణపయ్యలను వాడవాడలా నిలబెట్టడానికి ఊరు వాడ గణేష్ ఉత్సవ సంఘాలు కమిటీలు ఏర్పడతాయి. ఆ ప్రాంతం యువకులే అందులో కీలక బాధ్యత వహిస్తారు. గణేష్ ప్రతిమను ప్రతిష్ఠించింది మొదలు దాని నిమజ్జనం వరకు వారిదే హడావిడి. ఇక్కడే కాదు, ముంబై లాంటి నగరాల్లో గణేష్ చతుర్థి ఎంతో ప్రతిష్టాత్మకమైన పండుగ. వినాయక చవితికి పురాణ నేపథ్యమే కాదు, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. స్వాతంత్రోద్యమ పోరాటం కోసం యువకులు తరలి రావటానికి గణేష్ చతుర్థి సంబరాలు ఒక ఉత్ప్రేరకంగా పనిచేశాయంటే అతిశయోక్తి కాదు. భిన్న మతాలు, కులాలు, వర్గాల ప్రజలంతా సమాయత్తమవటానికి, సంఘటితమవటానికి బాల గంగాధర్ తిలక్ గణేష్ చతుర్థి ఉత్సవాలనే ఒక ఆయుధంగా మలుచుకున్నారు. గణేష్ ఉత్సవాలు తయారు చేసే ఈ కళాకారుల కష్టం ఇంత అని చెప్పలేం. వీరి బ్రతుకులు దీని మీదే ఆధారపడి ఉన్నాయి. విగ్రహాల తయారీ మీదే వీళ్ళ బతుకులు ఆధారపడి ఉన్నాయి. భాష తెలియని ప్రాంతంలో కూడా ఇదే వీరి జీవనోపాధి. గణేష్ ఉత్సవాలంటే ఒక సందడి, ఒక ప్రోత్సాహం, ఒక సామాజిక చైతన్యం. భాగ్యనగరంలో తరతమ భేదాలు, కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకునే ఉత్సవం ఇది. గణపతి బప్పా మోరియా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ గణేష్ ప్రతిమలను తరలించే నిమజ్జనం వేడుక చూసేందుకు 2 కళ్ళు చాలవు. గణేష్ చతుర్థి చాలా పెద్ద పండుగ. హిందూ పండుగల ఆరంభానికి ఇది తొలిమెట్టు. కళకళలాడే ఈ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మన భాగ్యనగరం నుంచే. జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దిన ఈ విగ్రహాలన్నీ ఓల్డ్ సిటీలోని ధూన్పేట్ ప్రాంతంలో తయారవుతాయి. ఈ విగ్రహాల తయారీ కార్ఖానా అది. చెయ్యి తిరిగిన పనివారు నిరంతరం ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంటారు. చూడండి, ఈ విగ్రహాలు ఎంత పెద్దవో. ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేయటానికి ఎంతమంది కళాకారులు కష్టపడాలి? ముందు ఈ విగ్రహాల తయారీకి కావలసింది ఓర్పు, కళపై మమకారం. బ్రహ్మదేవుడిలా విగ్రహాన్ని కళాత్మకంగా
జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దటానికి కష్టపడే అపర బ్రహ్మలు వీరు. మీరు చూస్తున్న ఈ విగ్రహాలన్నీ ఏడాది ముందు నుంచి వీరి మనసు లోతుల్లోంచి జీవం పోసుకుని పుట్టిన విగ్రహాలే. ఈయన సుందర్ కుమార్, చెయ్యి తిరిగిన గణేష్ ప్రతిమల తయారీదారు. ఏదైనా మదిలో ఊహ రాగానే అక్కడ విగ్రహంగా రూపుదిద్దుకోవాల్సిందే. కుటుంబమంతా ఇదే కళకు అంకితమై ఎంతో భక్తితో, ఇష్టంతో, మమకారంతో చేస్తున్న వృత్తి ఇది. విగ్రహాల తయారీ ఒకెత్తైతే వాటిని అమ్ముడయ్యే వరకు కాపాడుకోవటం మరో ఎత్తు. చేతి నిండా కళ, మనసు నిండా చేయాలన్న సంకల్పం ఉన్నాయి కాబట్టి ఊరు కాని ఊరొచ్చి, భాష రాని ప్రాంతంలో కూడా వీరు ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నా. ఇది మా 4వ తరం. మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తి. దీనికి ముందు మోడల్ తయారు చేస్తాం, దాన్ని రబ్బర్ లిక్విడ్తో డై చేస్తాం, ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆకృతి చేస్తాం, పేపర్తో పాలిష్ చేసి కలర్స్ వేస్తాం. అవి హానికారకమైనవి కావు, నేచురల్ కలర్స్. ये कलर जो रहते हैं केमिकल के नॉन टॉक्सिक कलर रहते, ये हार्मफुल नहीं रहते, नेचुरली कलर है ये. తరతరాలుగా ఇదే కళకి అంకితమైపోయింది ఈ కుటుంబం. ఒకరి నుంచి మరొకరికి వారసత్వంగా సంక్రమిస్తున్న ఈ కళ వీరికి తిండి పెడుతోందా అంటే అవునని భరోసాగా చెప్పలేం. జనమనం టీం ధూల్పేట్ సందర్శించినప్పుడు ఈ కళాకారులు తమ మనసులోని మాటలను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనం ధూల్పేట్లో ఉన్నాం. గణేష్ విగ్రహాల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ వీధిలో విగ్రహం నిలబడినా అది ఇక్కడి కళాకారుల పనితనమే. ఇక్కడి తయారీదారులతో మాట్లాడదాం, వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకుందాం. अब बोलिए, आप कहाँ से हैं? ऐसा बोलते थे औरंगजेब के ज़माने में हम लोग आए थे ऐसा यहाँ से हैदराबाद में. ओके. औरंगजेब कब के थे उसको पता नहीं है, मगर बोलते हैं हम इलाहाबाद के रहने वाले. अब वो बरसों हो गए, हजारों साल हो गए. कितने सालों से बना रहे हैं आप मूर्तियाँ? दादाजी भी यही काम करते थे, मेरे पिताजी भी ये करते थे, मेरे भाइयाँ भी यही काम करते थे. और अब मेरी उम्र का भी देखिए, मैं भी यही कर रहा हूँ, मेरे बच्चे भी यही काम कर रहे हैं. आप कहाँ से सीखे ये कला पूरा? ऐसा तो मेरे बड़े भाई के हाथ से सीखा मैं, बड़े भाई नाम था उनका. हाँ. और महाराष्ट्र में मैंने कला महाराष्ट्र में सीखा. मुंबई में ऐसा है बहुत सारे स्टूडियो ना, स्टूडियो में बहुत सारा काम चलते रहता. 10 रुपये 20 रुपये में भी सस्ता वाला आदमी तो हर आदमी रखता था. अपने को खाने को पैसे ही मिल गए, रहने को मिल गए तो ठिकाना. वहीं ऐसे रात दिन उनके पीछे लपटे हुए रहते थे काम सीखने के चक्कर. बड़े बड़े आर्टिस्टों के हाथ के नीचे रहता था. आप जब सीखे थे ना, आपके 16 इयर्स के ओल्ड में, जब कैसे थे मूर्तियाँ, अब कैसा है, उसका दाम कैसा है? माँ वो जमाने में छोटे फिगर बिठाते थे. अब ये गणपति का जो उत्सव जो बना है, ये कम से कम 32-33 साल हो गए इसको. बड़ा मेला निकल के. अब ये मेला बनने से थोड़ा सा का हम कलाकारों के थोड़ा एक रोजी का जरिया भी बना है. और ऐसा बजरंग दल, सेवा दल, ये बहुत सारे लोग मिलके एकता, हम कलाकारों को पकड़ के हम भी थोड़ा पकड़ के ऐसा उनके साथ का जीवन बना है. धूलपेट में आप बहुत फेमस है ना, यहाँ का मूर्तियाँ बहुत डिस्ट्रिक्ट में जाते हैं. कितने आप भेजते हैं मूर्तियाँ हर साल? मैं हर किस्म का काम करता हूँ. मेरा जाता यहाँ से उड़ीसा, कटक, फिर मैसूर से लेके बेंगलुरु से लेके जितने भी इलाका है उसका. कर्नाटक में मेरे 20-25 गणपति, तमिलनाडु में मेन सिटी में बैठते. महाराष्ट्र में बहुत जगह मेरे बैठते. आंध्रा में कोई ऐसा नहीं है जो सुंदर कलाकार का एक भी गणपति नहीं. बहुत सुंदर गणपतियाँ हैं. इनका डिजाइन भी बहुत अलग सा है. एक मूर्ति और दूसरा मूर्ति एक भी नहीं मिल रहा. बहुत अच्छा है डिजाइन. इनका डिजाइन कौन बनाते हैं, आप ही बनाते हैं? सब हमने ये क्या है हमारी सिंगल गणपति, बड़े गणपति, आज यहाँ मोटे मोटे गणपति यहाँ कई जमाने से बना रहा हूँ मैं. आपको हिस्ट्री का क्या होगा, सिंगल फिगर मार्केट में नहीं बिक रहा. नहीं बिक रहा. तो अब ये देखिए, ये है गणपति का. ये इस मॉडल को क्या बोलते हैं, इस डिजाइन को? हाँ वही समझा रहा हूँ मैं. ये बाल रूप में बनाया हूँ मैं.
पीछे एक शतरंज भगवान का स्टोरी बना दिया है। हाँ, एक पूरी मूर्ति में पूरा स्टोरी बताने के लिए हाँ, बहुत ये एक करे ना? और एक देखिए, बहुत ही अच्छी फिगर है। ये एक है बकासुर, बकासुर ये बकासुर, हाँ, बकासुरा गणेश। हाँ, ये देखिए उसका मैं हाँ, उसका ये मूर्ति देखने के बाद पेरेंट्स हाँ, और कौन भी रहते हाँ, ना, बच्चों को स्टोरी बस, पूरा बस, बता अच्छा, सकते हैं। ऐसा है आपका मूर्ति। अब ये एक देखिए, सामने का एक है, ये है बांदर सेना, रावण के रूप में जब जा रहे थे। हाँ। हर जगह राम है, इनके हाथ हाँ। में भी है। तो एक ब्रिज बनाते हुए सब गणेश भगवान राम लिख रहे हैं, इनको दे रहे भाषा। एक हाँ। रियली स्टोरी बनाने का एक थोड़ा होता है। विष्णु भगवान के रूप का है। ये विष्णु के कितने 2-4 अवतार डाल दिया मैं। परशुराम जी भी विष्णु का अवतार है। हाँ। विष्णु भगवान के आँख में से क्रोध में आग निकली थी। ओके। तो वो एक थोड़ा ऐसा पुराने स्टोरियाँ थोड़े लेके रियल फिगर पब्लिक को मैं थोड़ा आना है इस बार। आपको क्या क्या प्रॉब्लम्स फेस कर रहे हैं? आप हर साल मूर्तियाँ बना रहे, मगर आप गरीब के गरीब ही रह रहे। ये ढुलपेट में रहते हैं, छोटा सा का इलाका है। हाँ। और गलियाँ गलियाँ हैं। हम ये जो गणपति बनाते हैं तो गलियों में से निकलना, गवर्नमेंट के ज़माने से अप्लाई कर रहे हैं, हमको पैसा न को, हमारे को कोई सामान न को दिलाओ कलाकारों, एक कहीं भी एक हमारे को ठिकाना दिलाइए प्लीज, कि भाई यहाँ पे बैठ के तुम कर लीजिए। मार्केट में कहाँ बोले वहाँ पे गलियों में आने की बहुत तकलीफ है अम्मा, गाड़ी आने को तकलीफ, जाने को तकलीफ। ये कभी रोड बड़े बड़े रहे जाने के वास्ते। हाँ। क्योंकि एक गणपति को जाने को एक गाड़ी होना अम्मा जी, कौन सा भी। मेरे सर के ऐसे 200 काम करने वाले हैं, कितने गाड़ियाँ होना अम्मा जी, रखेंगे कहाँ पे। हाँ। तो बहुत तकलीफ में जिंदगी काट रहे हैं। बहुत सारे चीफ मिनिस्टर साहब मेरा वेलकम भी किए और बहुत बहुत अच्छा और मेरा भी बातचीत भी किया था। मेरे कहीं भी एक दिलाइए प्लीज, हाँ। प्लीज दिलाइए कुछ बैठ के, हम हमारी जिंदगी में कुछ हाँ, भी क्या हमारे बोले को फिर उन लोग? हम बिल्कुल दिलाएंगे दिलाएंगे, दिलाने में रह कितने गए। सालों से बोल रहे हैं ऐसा? वर्षों से अम्मा उनको चले गए। चंद्रबाबू नायडू साहब को भी अभी नया गवर्नमेंट आया ना, उनके पास गए क्या आप? अभी तो नहीं गए अम्मा। आज जाने का ऐसा है क्योंकि सुन रहे हैं कि हमारे चीफ मिनिस्टर साहब बहुत अच्छे हैं। हाँ। और हम गरीबों के कुछ सुने तो हम लोग अच्छे हो जाते। पैसा देने से कुछ नहीं होता अम्मा, प्लेस होना, जगह कहाँ रखेंगे। हाँ, इन मूर्तियों को बनाने में और ट्रांसपोर्ट करने में पूरा आपके पास काम कर रहे हैं ना, इन लड़कियों को और लड़कियों को, आपको, एमएलए का और यहाँ पे पुलिस वालों का कैसा है हेल्प, अरे कैसा अम्मा, आपके साथ रहते हैं? अम्मा जी, पुलिस के बारे में तो पूछिए, बहुत अच्छी पुलिस है। ऐसा? ये मंगलवार पीएस तो बहुत अच्छा है, बहुत अच्छे है मेरे साथ। राजा सिंह नाम है, बीजेसी पे आए हैं। और मैं समझता हूँ उनके आस पे है क्योंकि ढुलपेट थोड़ा तरक्की अब थोड़ा करेगा। चीफ मिनिस्टर साहब भी बहुत अच्छे हैं गरीबों के लिए। आप गवर्नमेंट से क्या पूछना चाहते हैं? ये 200 के कलाकारों के 200 कलाकार कारखाने हैं हमारे। मेरे को प्लेस खाए के सिवा मेरे को पैसा नहीं होना, मेरे को कुछ लोन नहीं होना और ना कोई चीज़ का, खाली हमारे को एक प्लेस दे दिए तो बहुत आगे बढ़ सकते हैं अम्मा जी। हम चंद्रबाबू नायडू जी गए थे कहाँ पे? अपने बाग्याम के अंदर, हाँ। नुमाइश के अंदर 3 महीने का एक स्टॉल खोल के दिए थे पूरे कलाकारों को, जितने भी कला है। और पूरे नुमाइश के अंदर ही खोल दिए थे, अपनी अपनी कला बनाइए, एक पेट भरिए, मैं साल को साल दूंगा आपको चाह। ओके, फिर बाद में क्या हुआ? बाद में 1 साल हुआ अम्मा जी, उन्होंने तो भी किए। फिर बाद में कुछ भी नहीं करे अम्मा जी, बंद हो गया। फिर मैं राष्ट्रपति अवार्ड लेके, मैं बहुत ही गरीब हूँ अम्मा जी, मैं कला में, पैसे ही में, कला में तो आपकी मेरे बड़ों के आशीर्वाद से बहुत नाम है 5-6 स्टेट में, यहाँ भी बहुत इज्जत करती है मेरी। मगर मैं भी गवर्नमेंट का अम्बेडकर भवन रोज का डिलीवरी 4 महीने किराए से लेके करता हूँ अम्मा जी। थैंक यू सो मच सुंदर कलाकार जी, आप बहुत अच्छा बने मूर्तियाँ बना रहे हैं। सब लोग इन मूर्तियों को बहुत प्यार कर रहे हैं और पूजा भी कर रहे हैं। हर साल आपके जीवन में भी इन मूर्तियों को जैसा बहुत अच्छा खुशियाँ आना बोल के हम HMTV तरफ से बहुत दुआ करते हैं। थैंक यू सो मच। ఎంత
భారీ విగ్రహం పెడితే అంత గొప్ప. పోటీలు పడి మరి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు వాడవాడలా పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు. కానీ ఎంతో శ్రమపడి విగ్రహాలు తయారు చేస్తున్న ఈ శ్రమజీవుల జీవితాల్లో మాత్రం వెలుగు పువ్వులు పూయవెందుకు? గణేష్ ప్రతిమ తయారీ చిన్న విషయం కాదు. ముందు ఆకారాన్ని మనసులో అనుకోవాలి. దానికి తగిన మౌల్డ్ లేదా రూపాన్ని తయారు చేసుకోవాలి. అందుకు తగిన విధంగా కర్రలు, ఇనుము, కడ్డీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడుతూ ఆ అచ్చును రూపొందించుకోవాలి. ఆ తర్వాత వాటికి అందమైన రూపాన్నివ్వాలి. ఎన్నో దశల్లో వాటికి పెయింటింగ్ వెయ్యాలి. అక్కడక్కడా ఉండే ఖాళీలను పూరించాలి. అందుకు అతికినట్లు నప్పే రంగులను వెయ్యాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే శిల్పి సుందర్ కుటుంబం మొత్తం ఈ కళకే అంకితమైపోతుంది. ఈ కుటుంబంలో అందరూ విగ్రహాలకు మంచి రూపు, షేపు తేవటంలో శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తారు. 1 साल पूरा काम करता हूँ, 10 महीने काम करता हूँ इसके अंदर। पहले मॉडलिंग करने के लिए टाइम चले जाता। फिर ये मूर्तियाँ बना के सब एक एक फिगर 30-30, 40-40 एक एक फिगर बनाते हैं अपन। तो रेगुलर कस्टमर है। अब हमारे फादर का नाम है सुंदर कलाकार, इनका कस्टमर रेगुलर है। इनके ने गणपति कभी भी पहले बिक जाता, अब हमारा तो सेल होता। अब जो बाकी जो कलाकार हैं ये लोगों को कस्टमर आके खरीदना पड़ता। अब तो इतना डिम है मार्केट, कस्टमर खरीद रहा नहीं। तेलंगाना का स्टेट से चल रहा खाली। కుటుంబం అంతా దీన్నొక బాధ్యతగా, ఒక దీక్షగా చేపడతారు. ఏడాది నుంచే మొదలయ్యే పనిని రోజురోజుకు కొంత చేసుకుంటూ వినాయక చతుర్థి డేట్ దగ్గర పడే నాటికి అన్నింటికీ ఫినిషింగ్ టచెస్ వేసే స్టేజ్కి తీసుకొస్తారు. తయారైన విగ్రహాలను ధూల్పేట్లో ఉండే అతిపెద్ద షెడ్స్లో ఉంచుతారు. ధూల్పేట్లో ఉన్న ఈ కార్ఖానాలు దాదాపు 200 మంది కళాకారులు పనిచేస్తున్నారు. దేశం నలుమూలలకి ఇక్కడి నుంచే విగ్రహాలు బట్వాడా అవుతాయి. విగ్రహ రూపాన్ని తేవటంలో సుందర్ కుటుంబం శ్రమ పడుతుంటే ఆ తర్వాత ఇతర కళాకారులు వాటికి పెయింటింగ్, ఇతర నగిషీలు చెక్కటంలో నిమగ్నమవుతారు. यहाँ से मैं करीबन 3 साल से काम करता हूँ। यहाँ हमारा काम 1 साल चलता और हमारे गांव के करीबन 30 बच्चे हैं हमारे महाराष्ट्र के। यहाँ पे सुबह 9 बजे के 11 बजे तक काम चलता हमारा। हमारी तनख्वाह 7, 7,500, 8,000 तक है। వినాయక చవితిని మట్టి విగ్రహాలతోనే జరుపుకోవాలని పర్యావరణ ప్రేమికులు చెవినిల్లు కట్టుకొని కోరుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ ఈ విధంగా చేయడం వల్ల ఈ కళాకారుల జీవనోపాధి దెబ్బతింటోందా? వినాయక చవితి సందడి మొదలైతే చాలు నిమజ్జనంపై పెద్ద వివాదమే రేగుతుంది. హుస్సేన్ సాగర్లో భారీ గణపతుల నిమజ్జనం మంచిది కాదని పర్యావరణవేత్తలు చెబుతుంటే గణపతి ప్రతిమల నిమజ్జనం వల్ల నష్టాలు ఉండవంటున్నారు సుందర శిల్పి. గణేశుడి తయారీలో కెమికల్స్ వాడబోమని, నీటిని శుద్ధి చేసే పదార్థాలే ప్రతిమ తయారీలో ఉంటాయని అంటున్నారు. नहीं केमिकल कोई नहीं रहती अम्मा जी, मैं अपनी मर्जी से तो कोई ला रहा हूँ नहीं। और पानी में ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. నదులు, కాలువల్లో నీళ్లు ఫిల్టర్ కావడానికి సున్నం వాడతారు. ఇవి కూడా అలా తయారు చేసినవే. గణపతి బొమ్మలు వేసి అది ఖరాబ్ అవుతోందంటారు. అక్కడ నానా రకాల చెత్త కలుస్తోంది. మా బొమ్మల వల్ల కాదు. ये तो चुनना है ना अम्मा जी, प्लास्टिक चुनना लाओ, ये के लगाओ ये तो ఇందులో ఉండేదంతా గడ్డి, సున్నం, రంగులు. అవి హానికారకమైనవి కానే కావు. ఇళ్లలో వాడే రంగులే. ప్రభుత్వం వాడేవే వాడుతున్నాం. హానికరమైనవైతే ప్రభుత్వమే అనుమతి ఇవ్వదు. केमिकल खतरनाक चीज रही तो गवर्नमेंट निकालते कहीं वो अम्मा जी कंपनी में। వినాయక చతుర్థి అందరి పండుగ. జంట నగరాల్లో ఈ పండుగ సంబరంగా జరగటానికి మూల కారణం ప్రభుత్వమైతే నగరానికి ఆ కళను తీసుకొచ్చేది మాత్రం నిస్సందేహంగా ఈ ప్రతిమల తయారీదారులే. పురాతన కథల నుంచి కొన్ని థీమ్లను తీసుకుని అందమైన థీమ్ గణేష్లను రూపొందించే వీరు పెద్దగా సంపాదించుకునే ఆస్తులంటూ ఏమీ లేవు. స్థిరాస్తులు పోగేసుకోవాలన్న ఆశ లేదు. గణపతి ప్రతిమలతో పెద్ద వ్యాపారం చేయాలన్న ఆలోచనలు లేవు.
కళాకారులకు గుర్తింపు గౌరవాన్ని కోరుకుంటున్నారు వీళ్ళు. कि कलाकार जो भी किस्म का कलाकार है మన దేశంలో కళాకారులు చాలా భారమైన బతుకులు బతుకుతున్నారు. ఎలాంటి కళాకారుడైనా వారి జీవితాలు బాగుండాలి. ఏ వస్తువు కొనాలన్నా భారంగా ఉంది. मजबूरियों को ओवरकम करने के लिए आपको और अच्छा बनाने के लिए गवर्नमेंट क्या करना चाहिए? अब तो ज़्यादा उम्मीद तो हम हमारे एमएलए साहब से लगा के बैठे हैं और हमारे चीफ मिनिस्टर साहब సీఎం ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. వారు మా మీద దయ చూపించాలి. हमारे एरिया के एमएलए साहब के सामने रोना है और हमारे चीफ मिनिस्टर साहब के सामने रोना है. वो चाहे तो हमारे को बहुत ऊंचा कर सकते हैं हमारे. దేశం నలుమూలలకి వినాయక ప్రతిమలను పంపే తమకు ఈ ప్రతిమలను తయారు చేసి స్టోర్ చేసుకోవటానికి తగినంత ప్లేస్ ఉండటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వాలు గుర్తించి ఈ కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. తమకు తమ కళను దాచుకోవటానికి ఒక స్థలం కావాలంటున్నారు. గణేష్ ప్రతిమలే కాదు, జాతీయ నేతల విగ్రహాలను రూపొందించటంలోనూ వీరు చెయ్యి తిరిగిన తిట్టలే. కావాల్సిందల్లా వారి టాలెంట్కు తగిన గుర్తింపు. ఈ కళ ఇలా ముందు తరాలకు సాగిపోయేలా ఓ శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఆ బొజ్జ గణపయ్యను వరాలిమ్మని కోరుకుంటాం. కానీ మన ఇళ్లల్లోకి ఆ పండగ కళను తీసుకొచ్చే ఈ విగ్రహాల తయారీదారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. రంగురంగుల బొమ్మలు తయారు చేసే వీరి బతుకులు మాత్రం రంగు వెలసిపోయి వెలవెలబోతున్నాయి. ఈ కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారి కనీస అవసరాలు తీర్చేలా ప్రభుత్వం సాయపడాలి. ఇది వంటి జనం. మనం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.